దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుతో సమయాన్ని గడపండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు యేసయ్య. కొద్ది కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, దర్శించండి, మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 140వ సంకీర్తన 12వ చరణమును చదువుకుందాం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, మన దేవుడు ఎలాంటి వాడంటే బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, దరిద్రులకు న్యాయము తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని పట్టించుకోలేకపోవచ్చు, ఎంతో హాని చేయవచ్చు, బాధ పెట్టవచ్చు, తృణీకరించవచ్చు, పట్టించుకోలేకపోవచ్చు. మన పరిస్థితిని బట్టి మనుషులు మనకు దూరంగా ఉండవచ్చు. కానీ మన దేవుడు మనకు దగ్గరగా ఉండేవాడు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టములో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, వారి పక్షమున ఉండి వ్యాజ్యమాడే దేవుడు ఆయన. సహాయం చేసే దేవుడు, మన పక్షమున ఉండి మాట్లాడే దేవుడుగా నుంచి ఉన్నాడు. దరిద్రులకు న్యాయం చేసే దేవుడు. ఒకవేళ మనుషులు నీకు అన్యాయం చేస్తున్నారేమో, కానీ నీ దేవుడు నీకు న్యాయం చేసే దేవుడు. అన్ని విషయాలలో నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నారు. దేవుని బిడ్డలు, ఏ రోజు కూడా నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, పట్టించుకునే దేవుడు. తన ప్రియులు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. చూడండి, రాత్రి పడుకుంటున్నాం, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనలను పట్టించుకునే దేవుడు, మన కోసం ఆలోచన చేసే దేవుడుగా నిలుచుకున్నాడు. బాధింపబడు వారి పక్షమున ఉండే దేవుడు, దరిద్రుల పక్షమున ఉండే దేవుడుగా నిలుచుకున్నాడు. యేసు ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి వారి యొక్క కష్టాన్ని చెప్పుకున్నారు, వారి యొక్క బాధను, సమస్యను చెప్పుకున్నారు. అయ్యా, కుష్ఠరోగంతో బాధపడుతున్నాం, మమ్మల్ని కరుణించుము, మాకు సహాయం చేయము అని అడిగారు. సమాజం అంతా వారిని వెలివేశారు, దూరంగా ఉంచారు. వారిని ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు సహాయం చేయడం లేదు. ఊళ్ళోనికి రావడానికి అవకాశం లేదు వారికి. సమాజానికి దూరంగా ఉన్నారు. న్యాయం చేసేవారు ఎవరు లేరు, ప్రేమించేవారు ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు. అటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని కరుణించుము. దేవుని బిడ్డలారా, అటువంటి కుష్ఠరోగముతో ఎవరు కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు దేవుడు సహాయం చేశాడు, స్వస్థపరిచాడు. కష్టములో, బాధలో ఉన్నటువంటి వారి పక్షమైన దేవుడు వ్యాజ్యమాడి దేవుడు వారికి సహాయం చేశాడు. దరిద్రులకు, దీనులకు సహాయం చేశాడు. దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు వారికి అనుగ్రహించి వారి పరిస్థితిని దేవుడు మార్చినట్లుగా మనం గమనిస్తాం. ఎప్పుడు అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారికి న్యాయం జరిగింది. 9 మంది దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారు. ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చారు, అది వేరే విషయం. కానీ 10 మందిని కూడా దేవుడు స్వస్థపరిచాడు, వారికి న్యాయం చేశాడు. ఈరోజు నీకు కూడా న్యాయం చేసే దేవుడు. నీ బంధువులు నీకు అన్యాయం చేస్తున్నారేమో, మోసం చేస్తున్నారేమో, నిన్ను పట్టించుకోలేదేమో, దేనికి బాధపడద్దు. నిన్ను పట్టించుకునే దేవుడు, నీ పక్షమున వ్యాజ్యమాడే దేవుడు,
నీకు సహాయం చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి రండి. ఆయన దగ్గర నీ కష్టాన్ని చెప్పుకో. నీకు అన్ని విషయాలలో తన కృపను అనుగ్రహించి నిన్ను నడిపించే దేవుడిగా ఉంటాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రము యేసయ్యా. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. మా పక్షముగా ఉండి వ్యాజ్యమాడే దేవుడుగా, న్యాయము తీర్చే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.